వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. నేను అశోక్. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన వాయిదా పడింది. ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రధానమంత్రి మోడీ టూర్పై గత వారం రోజులుగా ఏపీలో పెద్ద దుమారమే రేగుతోంది. అధికార టీడీపీ బీజేపీ మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. ఏపీకి అన్యాయం చేసిన మోడీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రంలో పర్యటిస్తారంటూ టీడీపీ నేతలు నిరసన గళాన్ని విడిపించారు. అలాగే మోడీకి దేశంలో ఎక్కడైనా పర్యటించే హక్కు ఉందని, ఏపీకి కేంద్రం ఎంతో చేసిందంటూ ఇటు బీజేపీ నేతలు కౌంటర్ అటాక్ ఇచ్చారు. అయితే నిన్న టీడీపీ నేతల భేటీలో మోడీ పర్యటనను బహిష్కరించాలంటూ చంద్రబాబు పార్టీ శ్రేణులకు చేసిన సూచనతో హీట్ మరింత పెరిగింది. అసలు మోడీ పర్యటన ఎందుకు వాయిదా పడింది? వాయిదా పడిందా లేక వాయిదా వేసుకున్నారా? నిరసనలు తప్పవని తప్పుకున్నారా? ప్రధాని పర్యటన వాయిదాపై బీజేపీ ఏమంటుంది? మోడీ రాకపోవడంపై టీడీపీ ఏమనుకుంటోంది? ఇదే అంశంపై ఇవాల్టి లెఫ్ట్ అండ్ రైట్లో మనం ప్రధానంగా చర్చిద్దాం. ఎందుకంటే వాస్తవానికి ఈ నెల 6వ తేదీన ప్రధాని మోడీ అటు కేరళ తిరువనంతపురంతో పాటు ఏపీలో ఉన్న గుంటూరులో 2 బహిరంగ సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంటుంది. తిరువనంతపురం సభ అయిన వెంటనే ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా గుంటూరు సభ జరిగే చోటికి వచ్చి ప్రసంగించి వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏపీలో ఉన్న బీజేపీ నేతలు చాలా పెద్ద ఎత్తున శ్రేణుల్ని సమీకరించేందుకు, జనాన్ని అక్కడికి చేర్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఏర్పాట్లు కూడా చేశారు. ఆ సభను సక్సెస్ చేసేందుకు అన్ని రకాలుగా ఏపీలో ఉన్న బీజేపీ నేతలంతా కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో అకస్మాత్తుగా మోడీ పర్యటన వాయిదా పడినట్టుగా ఇవాళ మధ్యాహ్నం సమాచారం అందింది. అది కూడా కొన్ని కారణాల వల్ల, అవాంతరాల వల్ల ఈ పర్యటనను వాయిదా వేసుకున్నట్టుగా బీజేపీ శ్రేణులు చెబుతూ ఉంటే, తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం దీనిపైన అనేక రకాలైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏపీకి వస్తే ప్రత్యేక హోదా పైన ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుందని, పునర్విభజన చట్టం హామీలను ఎందుకు అమలు చేయలేదని అన్నదానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందనేది, రాజధానికి నిధులు ఎందుకు ఇవ్వలేదన్న అంశం మీద ఏమని సమాధానం చెప్పాలో తెలియకే ఏపీ నుంచి నిరసన ప్రదర్శనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సిందన్న ఉద్దేశంతోనే వాయిదా వేసుకున్నారు అనేది తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వాదన. సో దీని మీదే వాళ్ళ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. బ్రహ్మం చౌదరి టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మన ముందు విజయవాడ స్టూడియోలో ఉన్నారు. గంగాధర్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి మన ముందు ఉన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఎంసీ దాస్ గారు ప్రొఫెసర్, అలాగే విశ్లేషకులు, ఆయన కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నారు. ముందుగా బీజేపీతోనే స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఇష్యూ అంతా కూడా బీజేపీ రిలేటెడ్ కాబట్టి. కృష్ణారెడ్డి గారు, బేసిక్గా సడన్గా మీకు విషయం అర్థమైంది, మోడీ పర్యటన ఎందుకు వాయిదా వేసుకున్నారు అని అడిగితే రెగ్యులర్ ఆన్సర్ కాకుండా కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి. తప్పకుండా అర్థం అవ్వాల్సింది ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, లేకపోతే నాయకులకి, లేకపోతే ప్రతిపక్ష నాయకులకి కాదు, ఈ రోజున ప్రజలకి పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏదో మేము ఒక మాట చెప్పి రెండో మాట చెప్పే విధంగా అలా కాదు. ఈ రోజున నిస్పష్టంగా ఏంటంటే, ఈ రోజున 29 రాష్ట్రాలకు సంబంధించి ప్రధానమంత్రి ఈరోజు నరేంద్ర మోడీ గారు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఈ 13 జిల్లాలకు కాదు. ఏంటంటే ఈ రోజున ఏదైతే కేరళ కూడా, అదే రోజున కేరళలో కూడా ఏదైతే సమావేశం పెట్టాలనే నిర్ణయం జరిగిందో, దానికి సంబంధించి ఒక టెక్నికల్ ఇష్యూలో కొంచెం దాన్ని డివైడ్ చేయాలనేది ఒకటి ఏదో ఇష్యూ ఉంది. దానికి సంబంధించి ఆ రోజు అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేసే సమయం కానివ్వండి, ఇక్కడ పాల్గొనాల్సిన సమయం కానివ్వండి, ఆ విషయంలో ఇంకొక రోజు చూసి దీన్ని ఆ టైమింగ్ని సెట్ చేయాలనే దాని మీద అది చేంజ్ చేయడం, పోస్ట్ పోన్ చేశారు. ఏంటంటే సమావేశం అయితే రద్దు అవ్వలేదు, పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా మోడీ గారు త్వరలోనే, మోస్ట్లీ రేపటికల్లా, రేపు లేదా ఎల్లుండిలో మనకి డేట్ కూడా ప్రకటిస్తారు ఏ రోజు వచ్చేది. తప్పకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ గారు వస్తారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి సహాయ సహకారాలు కానివ్వండి, అదేవిధంగా ఇంకా చేయబోయే వాటిని కూడా ప్రజలకి వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా అదే కారణం అండి. కారణాలు ఏమి? బేసిక్గా ఒక ప్రధానమంత్రి పర్యటన అంటే ఒక 3 నెలల ముందు నుంచే షెడ్యూల్ అనేది ఉంటుంది. దానికి రకమైన ఒక సిస్టమ్ అంతా కూడా, ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది ప్రధానమంత్రికి సంబంధించి. అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఒక సీఎం పర్యటనకు సంబంధించి ఎంతమంది పనిచేస్తారో, ప్రధాని పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేయడం దగ్గర నుంచి, ఇక్కడ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ దగ్గర నుంచి, టోటల్గా విమానాల సంబంధించి అన్ని అంశాలు గత 3 నెలలుగా వర్క్ చేస్తూ ఉంటారు.
సో ఇదంతా మీరు చెప్పిన టెక్నికల్ ప్రాబ్లం, వేదిక మారటం, తిరువనంతపురం కాదు శబరిమల దగ్గర ఉన్న పట్టం తిట్టుకు మార్చాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఒత్తిడి చేయటం, సో లేట్ అయిపోతుందని ఇక్కడికి రాకపోవటం, ఇదంతా బిఫోర్ ప్లానింగ్ లేదంటారా? లేదండి, యాక్చువల్గా బిఫోర్ ప్లానింగ్ ఏంటంటే అక్కడ ఏదైతే ఉందో తిరువనంతపురంలో అక్కడే మీటింగ్ పెట్టాలనేది ఒకటి ఉంది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో అక్కడ కాదు ఇక్కడ మార్చాలని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు దీని మీద కూడా ఆలోచించాలని చెప్పి దాని మీద కూడా భేటీ జరిగింది. కానీ ఏంటంటే మీరు అన్నట్టుగా 3 నెలల క్రితం మోడీ గారి పర్యటన ఎప్పుడు ప్రధానమంత్రి ఒక పర్యటన చేయాలంటే 3 నెలల క్రితం జరుగుతుంది, సహజం అది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మీకు 6వ తేదీ అనేది డేట్ ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మనకి ఈ మధ్యన ఇచ్చారు. ఏంటంటే మోడీ గారి పర్యటన ఆంధ్రప్రదేశ్కి ఉంది, కానీ ఏ తేదీ ఉంది అనేది ఈ మధ్యన ఇచ్చింది. ఏంటంటే దీని గురించి పెద్దగా రాజకీయాల వైపు చూడాల్సిన అవసరం లేదు. మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను కూడా ఆయన దృష్టికి వచ్చినవి కూడా వారికి వివరిస్తారు. అదేవిధంగా వారు చేసినవి చేయబోయేవి కూడా వివరిస్తారు. ఇప్పుడు అమరావతి శంకుస్థాపనకి వచ్చినట్టున్నారు, అవును, మళ్ళీ ఆ తర్వాత ఎక్కడ రాలేదు కదా, తెలంగాణ ఎలక్షన్కి మాత్రం ప్రచారం కోసం వచ్చినట్టారు. సో ఇన్నేళ్లలో అమరావతి శంకుస్థాపన తర్వాత దాదాపుగా 4 ఏళ్లలో రాని ప్రధానమంత్రి ఇన్నేళ్ల తర్వాత వస్తే సహజంగా ఇక్కడ ప్రజల నుంచి కొంత వ్యతిరేకత ఉండే అవకాశం లేదా? ప్రజల్లో అసలు వ్యతిరేకత లేదండి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రధాని రాకని. ప్రధాని గారు వచ్చి నిజాలు ఏం చెప్తారు? టీవీ చూస్తున్న జనం అంతా కృష్ణారెడ్డి గారి గురించి ఏమనుకుంటారు ఒకసారి ఆలోచించండి. తప్పకుండా ఏమనుకోరు. నిజంగా ప్రధాని గారు ఎప్పుడు వస్తారు, ఆ డేట్ కృష్ణారెడ్డి గారు తెలుస్తుందేమని చెప్పి ఎదురు చూస్తారు వాళ్ళు ఎప్పుడు కూడాను. ప్రజలకు తెలుసండి, ప్రజలు ఏమి పొందారో కూడా ప్రజలకు తెలుసు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న చేసిన స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. మేము సత్యామో బతుకున్నామో చూడటానికి మోడీ వస్తారా, ఏ ముఖం పెట్టుకుని ఏపీకి వస్తారు అంటూ సాక్షాత్తు ఏపీ సీఎం నిన్న మొన్నటి వరకు మీ పార్టీతో అలయన్స్లో ఉన్న పార్టీకి సంబంధించిన నేత ఆయన చేసిన కామెంట్ అది. ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? మరి ఇవ్వాలి కదా, సహజం కదా. మీరు చెప్పండి. ఏపీ ముఖ్యమంత్రి గతంలో కూడా అదే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి మీద కూడా ఇదే కామెంట్ చేశారు కదా, అది కూడా ఎందుకు చూపించట్లేదు పక్కన? మీరు ఖచ్చితంగా చూపించండి. ఆ రోజు కూడా చెప్పండి, ఈ రోజు కలిపి ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అనుంటే ఆ రోజు కూడా డిబేట్ పెట్టాం. ఆ రోజు పెట్టారండి. ఆ రోజు అన్న మాటలు ఈ రోజు అన్న మాటల్ని మీరు ఎందుకు చూపించట్లేదు అంటున్నా? 2 మాటలే ఒకటే కదా. ఆ రోజు రాహుల్ గాంధీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం. పరిగణలోకి తీసుకుని రాహుల్ గాంధీ గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ప్రధాని గురించి ఏమన్నారో కూడా టెలికాస్ట్ చేస్తాం. తప్పకుండా ఓకే, రాహుల్ గాంధీ టెలికాస్ట్ చేయండి ఇప్పుడు. ఎందుకంటే అదే రాహుల్ గాంధీ గారి మాటలు అన్న తర్వాత అదే రాహుల్ గాంధీ గారిని ఈ రోజు ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి అదే రాహుల్ గాంధీ గారితో పాటు తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే మోడీ గారిని అదే మాట అన్నప్పుడు దానికి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి అసలు విలువే లేదు. ఎందుకంటే మాట మార్చి మాట్లాడే వ్యక్తులతోటి అదే మాటని పదే చెప్పి అదే నిజమని నమ్మించే వ్యక్తులతోటి అట్ల గురించి కూడా ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసు. ప్రత్యేక హోదాగా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తాం, ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తాం అని మోడీ గారు పబ్లిక్ గా లక్షల మంది సమక్షంలో అన్నారు. ఆ తర్వాత హోదా ఇవ్వలేము, ప్యాకేజ్ ఇస్తామన్నారు. అశోక్ గారు చిన్న సవరణ. మోడీ గారు ఎప్పుడు కూడా ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని చెప్పేసి మోడీ గారు ఎక్కడ బహిరంగ సభలో చెప్పలేదండి. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని చెప్పేసి మేము పార్లమెంట్లో అడిగింది మేమే. ఇది వాస్తవం. ఎందుకంటే మాటలను వక్రీకరించి చెప్పొద్దు ఇక్కడ. ఏంటంటే ప్రత్యేక హోదా విషయంలో ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో వాళ్ళు చెప్తారు ఏంటంటే ఏదైతే చట్టంలో పొందుపరచాల్సిన విషయాన్ని పొందుపరచకుండా ఏదైతే ఆర్థిక సంఘానికి రిఫర్ చేసి ఉన్నారో అదే విధంగా అదే హోదా ఇస్తామని ప్రధాని ఎక్కడ అనలేదంటారా? ఏమండి, నెల్లూరు సభలో, తిరుపతి సభలో, భీమవరం సభలో స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్, అప్పటికి అసలు ప్యాకేజ్ ఆలోచన అప్పటికి అసలు ప్యాకేజ్ అనే ఆలోచన లేదండి. ప్రత్యేక హోదా గురించి 2 ఏళ్ల క్రితం వచ్చింది తప్ప. అశోక్ గారు సరే ఓకే మీరు ఒక్క నిమిషం లైన్ లో ఈ రోజున ప్రత్యేక హోదా విషయం ఈ రోజున ప్రత్యేక హోదా విషయం గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక విషయం, ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా
హోదాతో పాటు 18 అంశాలను మేము అడుగుతా ఉన్నాం. ఏమండి ఇదే మీరు అడిగారు కదా, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆ మాట అన్నారు. ఏమన్నారు మొన్న? ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఆ మాటలతోనే ఈ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది, మనకు ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ మనకు వస్తుంది, దానివల్ల ఉద్యోగాలు రావు, ప్రత్యేక హోదాకి సమానమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు సమానమైనటువంటి న్యాయం చేస్తామన్న తర్వాత బ్రహ్మం గారు చెప్పండి. బ్రహ్మం గారు ఎలా చూస్తారు బేసిక్గా మీ ఒపీనియన్ ఏంటి? ఇందాక టీడీపీ నేతలు కొంతమంది చేసిన కామెంట్ ఏంటంటే మాకు భయపడే మోడీ రాలేదు, ప్రజలకు భయపడే మోడీ రాలేదు అని అంటున్నారు. ఎంతవరకు ఈ రోజున నరేంద్ర మోడీ గారిని చూస్తూ ఉంటే నిజంగా జాలేస్తుందండి. ఎందుకంటే నెల రోజుల క్రితమే ఈ జనవరి 6వ తారీఖున నరేంద్ర మోడీ గారు పర్యటన ఉంటుందని చెప్పి కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పారు. మేము కూడా అనుకున్నాం రావాలి ఈ రాష్ట్రానికి, వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా అనుకున్నాం. కానీ ఏదో గాలి పోగేసి వచ్చి చెప్పాలనేటువంటి ఆలోచనలో భాగంగా నిన్నటి వరకు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు ఈ 4-5 రోజుల నుంచి స్వచ్ఛందంగా యూనివర్సిటీలో, ఈరోజు నాగార్జున యూనివర్సిటీ కానీ నిన్న ఎస్వి యూనివర్సిటీలో చూస్తే స్వచ్ఛందంగా యువత విద్యార్థులందరూ కూడా ఏం మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నావు, నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, ప్రత్యేక హోదా ఏమైంది, అదే ముంబైకి ట్రైన్కి నిధులిచ్చుకున్నావు, తర్వాత గుజరాత్కి చేసుకున్నావు, లేకపోతే ఇతర రాష్ట్రాలకి చేసావు, కానీ రాజధానికి నిధులు ఇవ్వలేదు, ఇస్తా అన్నటువంటి రైల్వే జోన్ లేదు, రాజపట్నం లేదు. ఇవన్నీ లేకుండా ఏదో ముంత మట్టి ముంత నీరు తీసుకొచ్చి అమరావతి రాజధానికి నేను సహకరిస్తాను, అవసరమైతే దేశ విదేశాల్లో అనేక రాజధానుల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాటిని చూసి వచ్చినట్లయితే మలేషియాలో భూమిపుత్ర అనేటువంటి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది, వెళ్ళి చూసిరాండి, మీకు నచ్చితే ఆ రాజధానికి ఎన్ని నిధులు ఇచ్చారు అన్ని నిధులు నేను ఇస్తానని చెప్పేసి ఒక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారిది నాది ఒకటే భావ సారూప్యత రూపం ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పి ఆ రోజు మాట్లాడి 4 సంవత్సరాలైనా కూడా ఇవ్వకుండా ఈ రోజున రాష్ట్రానికి వచ్చి అది కూడా ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి రావలేదు. వాళ్ళ బీజేపీకి ఈ రాష్ట్రంలో ఓట్లు లేవు, సీట్లు రావు, కార్యకర్తలు లేరు. ఉండుంటే వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోయినసారి పోటీ చేశారు, గతంలో పోటీ చేశారు. ఈ రోజు నీ రాష్ట్రంలో సర్పంచ్ ఉన్నాడు బీజేపీకి. అదే అక్కడికే వస్తున్నా. ఒక జెడ్పీటీసీ లేరు, ఒక ఎంపీటీసీ లేరు, ఒక సర్పంచ్ లేరు ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి. కేవలం దేశంలో అధికారంలోకి 2014 ఎన్నికల సమయంలో ఆ రోజున దేశంలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలో రాబోతా ఉందో ఆ ప్రభుత్వంతో కనుక మనము కలిసి ఉంటే రాష్ట్రాన్ని ఇంకొంచెం తొందరగా అభివృద్ధి చేసుకోవచ్చు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున కలిసిన తర్వాత 29 సార్లు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వేరే ఏ కార్యక్రమంతో సంబంధం లేకుండా డైరెక్ట్గా రాష్ట్రానికి రావాల్సినటువంటి రాజకీయ ప్రయోజనాల పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి ఈ రోజున సార్. మేము 4 సంవత్సరాల నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, తడ నుంచి ఇచ్చాపురం వరకు కుప్పంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి చేశామో పులివెందులో అటువంటి అభివృద్ధి చేశాం. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా కూడా అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఈ రోజున రాజధాని కట్టుకుంటా ఉన్నారు, పోలవరం పూర్తి చేస్తూ ఉన్నారు. నిన్న కడప స్టీల్ ప్లాంట్కి మేము భూమి పూజ చేసుకున్నాము. సరే పాయింట్ చెప్పట్లా, మోడీ పర్యటనను ఎందుకు వాయిదా వేసుకున్నారు, మీ ఆలోచన ఏంటని చెప్తున్నా. 100% ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ పర్యటిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల ప్రజలు స్వచ్ఛందంగా నిరసనలు తెలియజేయడానికి సిద్ధమయ్యారన్నది వాళ్ళకి పూర్తిగా సమాచారం ఉంది. రెండోది ప్రత్యేక హోదా సాధన సమితి లాంటి రాష్ట్ర ప్రజలు నిరసన చేస్తారా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలండి. ఈ రోజు యూనివర్సిటీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చేయలేదు ర్యాలీలు, నాగార్జున యూనివర్సిటీలో కానీ, ఎస్వి యూనివర్సిటీలో కానీ, ఆంధ్ర యూనివర్సిటీలో కానీ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, సమైక్యాంధ్ర ప్రధాని పర్యటనకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా మూకుమ్మడిగా చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తే ఎలా ఉంటుందన్న అంశం మీద చర్చిస్తున్నామని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన మీటింగ్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో మీడియా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు. అది కరెక్ట్ పాయింట్ అయినా బేసిక్గా ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి ఏపీకి వస్తున్న సందర్భంలో ఇక్కడ నిరసన ప్రదర్శనలు చేయండి అని పిలుపునివ్వటమో లేకపోతే వెనకుండి ఎంకరేజ్ చేయటమో కరెక్టేనా? ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా సహజంగా. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా ఈ రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి మా నిధులు ఏమయ్యాయి అని చెప్పేసి ఈ విభజిత రాష్ట్రంలో కష్టంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశ్నించండి, శాంతియుతంగా నిరసన తెలియజేద్దాము అని చెప్పేసి పార్టీ కార్యకర్తలు చర్చిస్తారు తప్పితే ఏదో
అల్లర్లు సృష్టించడానికో లేకపోతే ఇంకోట కాదు. మా 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 భవిష్యత్తు ఇది, మా భావితరాలకు సంబంధించినటువంటి అంశమైనటువంటి విషయాల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి వస్తున్నప్పుడు మా యొక్క కోరికలు, మా యొక్క ఆశయాలు ఏదైతే రాజధాని కట్టుకోవాలి, ఈ రోజున పోలవరం పూర్తి చేసుకోవాలి, వాటికి నిధులు ఇవ్వట్లేదు. కాబట్టి మేము నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తాం. ఓకే, గంగాధర్ గారు ఎలా చూస్తారు? బేసిక్గా మోడీ గారు సడన్గా ఈ పర్యటన వాయిదా వేసుకోవటం బేసిక్గా ఏంటంటే సిమ్టమ్స్ వస్తూ ఉన్నాయి, రాకపోవచ్చు అని. బట్ ఏపీలో ఉన్న బీజేపీ శ్రేణులు అయితే చాలా ఉత్సాహంగా ఎదురు చూశారు. ఎందుకంటే మోడీ రావాలి, ఒక సభ పెట్టడం ద్వారా పార్టీని కాస్త స్ట్రెంథన్ చేసుకోవాలి, మోడీ ద్వారా కొన్ని హామీలు ఏపీకి ఇప్పించాలి అన్నది కొంత ఎదురు చూశారు బీజేపీ శ్రేణులు చాలా పెద్ద ఎత్తున. ఇప్పుడు పైపైన చూస్తే ఇది కోడిగుడ్డు మీద ఈగలు బీకే చర్చలా కనిపించవచ్చు, కానీ ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి రావటం అనేది ముఖ్యమైన విషయమే, చర్చనీయాంశమే. రాకపోవటం కూడా చర్చనీయాంశమే. రావాలనుకొని రాకపోవటం, వాయిదా వేసుకోవటం కూడా, అది కూడా సడన్గా వాయిదా వేసుకోవటం కూడా ఖచ్చితంగా చర్చనీయాంశం. చాలా ముఖ్యమైన విషయం ఇది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇవాళ బీజేపీ ప్రభుత్వం పట్ల, మోడీ పట్ల ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు, భావోద్వేగాల పరిస్థితుల్లో, ఎందుకంటే వాళ్ళు చాలా స్పష్టంగా, మీరు ఇందాక ప్రస్తావించారు, తిరుపతిలో మోడీ గారు స్వయంగా చెప్పారు, నెల్లూరులో చెప్పారు, భీమవరంలో చెప్పారు, 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తాము మేమని. ఎందుకంటే తల్లిని చంపి బిడ్డను బతికించారు, ఆ బిడ్డని బాగా ఆరోగ్యవంతంగా బిడ్డను బయటికి తీశారన్నారు. మేము దీన్ని ఆరోగ్యవంతంగా ఎదిగేలాగా చేస్తామన్నారు. అట్లాగే ఢిల్లీని మించిన రాజధాని కట్టుకోండి అన్నారు. ఢిల్లీని మించిన రాజధాని కట్టుకోండి అని ఆయన చెప్పిపోయిన తర్వాత నేను మరుసటి రోజు ఢిల్లీ వెళ్ళటం జరిగిందండి. చూస్తుంటే అక్కడ అసలు ఢిల్లీని మించిన రాజధానిని ఎప్పుడు కట్టాలి, అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏమైనా జోక్ చేశాడా, అపహాస్యం చేశాడా అని అనిపించింది నాకు. ఎగతాళి చేసిపోయినాడు అనిపించింది. ఎందుకంటే ఆయన ముంత మట్టి ముంత నీళ్లు తీసుకొచ్చి ఇచ్చి ఢిల్లీని మించిన రాజధాని కట్టుకోండి అని చెప్పి మాట్లాడినాడు. కొన్ని వందల సంవత్సరాల క్రమంలో ఏర్పడినటువంటి ఢిల్లీ అంత పెద్ద రాజధానిగా, రాష్ట్ర రాజధానిగా ఉండి, సో డెవలప్ అయిన సిటీ అన్నాడంటే ఆయన ఎగతాళిగా మాట్లాడారని అనిపించింది నాకు. అది తర్వాత వాస్తవాన్ని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి వాళ్ళు నిధులు ఇచ్చింది 1100 కోట్లు, 1150 కోట్లు, ఎంతో 1150-1100. అది ఏమాత్రం సరిపోయేది కాదు. ఇకపోతే మోడీ గారికి ఎక్కడికి వెళ్ళటానికైనా స్వేచ్ఛ ఉంది. ఓ ప్రధానమంత్రి హోదాలోనే కాదు, ఎవరికైనా ఎక్కడికి వెళ్ళటానికైనా స్వేచ్ఛ ఉంది. మోడీ గారికి కూడా స్వేచ్ఛ ఉంది. అదే సమయంలో నిరసన తెలియజేయడానికి కూడా స్వేచ్ఛ ఉంది మాకు, ప్రజలకు ఉంది, పార్టీలకు ఉంది, ఆయన విభేదించే వాళ్ళకు ఉంది. ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు చాలా స్పష్టంగా. ఇస్తామని చెప్తూ మీకు కావాల్సినవన్నీ చేస్తామని చెప్తూ ప్రభుత్వంలో కూడా తీసుకొని, ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి వాటిని ప్రభుత్వంలో తీసుకొని, అంటే వాళ్ళ సపోర్ట్ అవసరం లేకపోయి ఉండొచ్చు, వాళ్ళ నంబర్స్ అవసరం లేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి మాకు అందరూ ఇంతమంది సపోర్ట్ ఉందని, ఇన్ని పార్టీల సపోర్ట్ ఉందని కూడా గొప్పగా చెప్పుకున్నారు కదా. ఇన్ని పార్టీల కలయిక ఏనాడు లేదు అని కూడా చెప్పుకున్నారు కదా, గొప్పగా చెప్పుకున్నారు కదా బీజేపీ వారు. సో ఇవాళ ప్రజలు ఒక్క తెలుగుదేశం అని కాదండి, చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ గీసి నిరసన ప్రదర్శనలకి ఏర్పాటు చేయటం కాదు, అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాం. మేము కూడా సిద్ధమవుతున్నాం, కాంగ్రెస్ పార్టీకి మేము కూడా సిద్ధమవుతున్నాం, లెఫ్ట్ పార్టీలు సిద్ధమవుతున్నాయి, ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక హోదా రాకపోవటం వల్ల బాగా నష్టపోయేటటువంటి విద్యార్థులు, యువకులు ఇవాళ రగిలిపోతూ ఉన్నారు, రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఒక ఖచ్చితమైనటువంటి వాస్తవం అండి. అయితే ఒక ప్రధానిగా వస్తున్నప్పుడు నిరసన తెలియజేయచ్చు అంటే తప్పేం లేదండి. హద్దుల మేరకుండా ఎవరికైనా నిరసన తెలియజేయచ్చు. మీరు చూడండి, వైట్ హౌస్ ముందు నిరసన ప్రదర్శనలు జరుగుతుంటాయి. వైట్ హౌస్ ముందు యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ మనం ప్రధానమంత్రి గేట్ ముందు ధర్నా చేసుకోవడానికి, ప్రొటెస్ట్ చేయడానికి ఫ్లకార్డులు పట్టుకోవడానికి అనుమతి ఉంది. అదే చెప్తున్నా, హద్దుల మేరకుండా ఎక్కడైనా ప్రొటెస్ట్ చేసే వాళ్ళని సాక్షాత్తు ప్రెసిడెంటే లోపలికి పిలిపించి మాట్లాడిన సందర్భాలు కూడా అది. అందుకని అటువంటి వాతావరణం ఉండాలి. ప్రధానమంత్రికి వెళ్ళటానికి ఎట్లాగైతే స్వేచ్ఛ ఉందో, నిరసన తెలియజేయడానికి కూడా స్వేచ్ఛ ఉండాలి. ఖచ్చితంగా మేమే హద్దులు మీరేవాళ్ళం కాదు, అడ్డం పడటం, రాళ్ళు వేయటం అవి చేసేవాళ్ళం కాదు. బ్లాక్ ఫ్లాగ్ డెమాన్స్ట్రేషన్ అనేది ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ మొత్తం త్రూఅవుట్ ది వరల్డ్. నిరసన తెలియజేయటం అనేది సో ఖచ్చితంగా అభిప్రాయం అని మీ పార్టీ అభిప్రాయం ప్రకారం, మీ అభిప్రాయం ప్రకారం మోడీ వాయిదా వేసుకోవడానికి కారణాలు ఉన్నాయంటారా? నేను ఒక కారణం అయితే ముఖం జల్లక రావట్లేదు అని అనుకుంటున్నా. ఏ ముఖం పెట్టి వస్తారని చెప్పి
ముఖ్యమంత్రి గారు అడిగారు, మా పార్టీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారు కూడా అడిగారు ఓకే. ప్రెస్ మీట్ పెట్టి. ఏ ముఖం పెట్టుకొని వస్తారు, మీరు చెప్పిన ఏవి కూడా వాగ్దానాలు నెరవేర్చలేదు, మోసం చేశారు, మోసం చేసిన ప్రజల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఏం చెప్పి వెళ్తారు, మళ్ళీ ఏం మాయమాటలు చెప్పి వెళ్తారు అని చెప్పి దానికి సంబంధించి నిరసన చెలరేగే అవకాశం ఉందనేది ఒక సమాచారం ఉంది వాళ్ళకి. ఎందుకంటే మీరు అన్నట్టు చాలా ముందుగా నిర్ణయం అవుతుందండి. పైగా హై సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి పైగా. అవును. ఇంకోటి తిరువనంతపురంలో జరగాల్సిన సభని శబరిమల దగ్గర పక్కన పెట్టుకు మార్చాలని వాళ్ళు అడిగారు దానిలో కూడా అంటున్నారు. వద్దాం, ఒప్పుకోరు కదా అసలు security. దానిలో కూడా వద్దాం మనం, దానిలో కూడా వద్దాం. అది కూడా ఒక పాయింట్ ఉంది. ఇంకా 6 నెలలకోసారి ప్రధానికి భద్రత ప్రమాదం ఉంది. గుజరాత్లో ఉన్నప్పుడు కూడా అలాగే చేసేవాడు ఆయన. ఎవరో వచ్చి చంపబోతున్నట్టుగా క్రియేట్ చేసి ఫేక్ ఎన్కౌంటర్లు చేసి ఇమేజ్ పెంచుకోవటం. అట్లాగే మొన్న మధ్య మావోయిస్టులు, అర్బన్ మావోయిస్టులు అనే పేరుతోటి కొన్నాళ్ళు హడావుడి చేశారు. మరి అంత సెక్యూరిటీ ప్రమాదం ఉన్నటువంటి ప్రధానమంత్రి దాన్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాళ ఖచ్చితంగా ముఖం చెల్లక అనేది ఒక వాస్తవం. ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి. నిరసన ప్రదర్శనలు మాత్రం ఏమయ్యేదంటే వాళ్ళు వచ్చి ఏం చేసామో చెప్పుకోవడం అట పెడితే ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహం చాలా స్పష్టంగా మీ కెమెరాలకు చిక్కేది, ప్రజలందరికీ తెలిసేది, ప్రపంచం అంతా తెలిసేది. అది ఇంకా నష్టం వాళ్ళకి. ఇంకో రెండో విషయం ఏంటంటే కేరళని సౌత్లో వాళ్ళు ల్యాబొరేటరీగా ఉపయోగించుకోబోతున్నారు. ముందు ఏమనుకున్నారంటే జయలలిత చనిపోయినప్పుడు తమిళనాడుని చేసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు కేరళని ఎన్నుకున్నారు. శబరిమల ఇష్యూ ఒకటి వాళ్ళకి అప్పనంగా దొరికొచ్చింది. అందుకనే తిరువనంతపురం నుంచి శబరిమల దగ్గరికి మార్చారు. చూడండి మీరు, ఆ మార్చడంలో కూడా వాళ్ళకి వ్యూహం ఉంది. అక్కడ ప్రజల్ని నిలువునా చీల్చి మత ప్రాతిపదిక మీద అక్కడ లబ్ధి పొందాలనేటటువంటి వ్యూహం ఉంది. ఆ వ్యూహం ప్రకారమే ప్రధానమంత్రి గారు అక్కడ పోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఏముంది, నిరసనలు, నల్ల జెండాలు, గో బ్యాక్ నినాదాలు వినిపిస్తాయి. అక్కడ పోతే 10 ఓట్లు పెరుగుతాయి. రేపు భావోద్వేగాలు విషయం ఎక్కించగలిగితే అక్కడ అధికారంలో పోటాపోటీగా ఎన్నికల్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లైట్ చేయదలుచుకున్నారు బహుశా. అందుకనే హీ ప్రిఫర్డ్ కేరళ టు ఆంధ్రప్రదేశ్ కంటే కూడా. ఎందుకంటే వాళ్ళు స్వప్రయోజనాలే ప్రధానంగా చూసుకుంటారు. ప్రజల ప్రయోజనాలు, ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు అవి ఏం పట్టవు వాళ్ళకి. సమాజ ప్రయోజనాలు కాదు, స్వప్రయోజనాలు. ఎన్నికలు అనేది స్వప్రయోజనాల్లో కూడా ఎన్నికలు ప్రధానంగా చూసుకుంటారు. ఎందుకంటే రావుణ్ణే స్వయంగా ఎన్నికల కోసం ఉపయోగించుకున్నటువంటి పార్టీ అది. అటువంటి భావజాలం ఉన్నవాళ్ళు. సో అక్కడ ఓట్లు బాగా వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ దానికి ప్రిఫరెన్స్. దాస్ గారు ఎలా చూస్తారు? బేసిక్గా ఓకే, పొలిటికల్ పార్టీలు అంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు, పార్టీ అభిప్రాయం చెప్తూ ఉంటారు. సో బేసిక్గా మీరు అనుకునే రీజన్ వాయిదా పడటానికి ఒకటికి కృష్ణారెడ్డి గారు అంటున్నది ఏంటంటే సడన్గా అక్కడ చేంజ్ అవ్వటం, టైం అడ్జస్ట్మెంట్ కాక ఆయన రావటం లేదు అనేది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది? మనం కాసేపు రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఒక 10 పాయింట్స్ చెప్తాను నేను. ఒక విశ్లేషణ. ప్రధాని పర్యటన రద్దు కాదు, రద్దు అనలేదు దాన్ని, వాయిదా వేస్తున్నారు. జనవరి నెలాఖరికి కానీ లేకపోతే ఫిబ్రవరి నెలలో కానీ వస్తారు అనేటువంటిది వార్త. దానికి ప్రధాని యొక్క ఆయన షెడ్యూల్స్ ఉంటాయి. బహుశా కేరళ నుంచి వచ్చిన తర్వాత విదేశీ పర్యటన ఏదైనా ఉండొచ్చు, లేకపోతే ఇంకో రాష్ట్రానికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ కేంద్రంలో చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏమైనా ఉండొచ్చు. అది వారి షెడ్యూల్స్. ఇవాళ మన షెడ్యూల్సే ఇంత బిజీగా ఉంటాయి కాబట్టి ఒక ముఖ్యమంత్రి షెడ్యూల్ చాలా బిజీగా ఉంటే అంతకన్నా బిజీగా ఒక దేశ ప్రధానమంత్రి ఉంటాయి. అది ఇంకా ప్రధాని పర్యటన రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా. శాంతి భద్రతల్ని జాగ్రత్తగా చూసుకునేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. పక్కన పెట్టండి మిగతావన్నీ. ఆయన రాష్ట్రానికి న్యాయం చేశారా, అన్యాయం చేశారా, అసలు ఇవ్వాల్సింది ఇచ్చారా, లేకపోతే ఇచ్చింది లేదంటున్నారా, ఇవన్నీ చాలా కాలంగా ఇక్కడ ఈ వేదిక మీద మనం చాలాసార్లు దాన్ని చర్చించాం. ఇవి పక్కన పెడితే ప్రధానమంత్రి వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళి రిసీవ్ చేసుకోక తప్పదు, అవును వెళ్ళాలి. ప్రోటోకాల్ గౌరవం కూడా. ఇది పార్టీ కాదు, ప్రధాని హోదాలో వస్తారు. ఏ హోదాలో వచ్చినా కూడా పార్టీ మీటింగ్ వచ్చినప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇది పార్టీ మీటింగ్ ఉన్నది, రూల్ ఉంది. ప్రోటోకాల్ అది లేనట్టు లేదండి. ప్రధానమంత్రి ఈ రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తే వెళ్లాల్సి ఉంది. కానీ
పార్టీ కార్యక్రమాలకు వస్తే వెళ్ళాలని ఎక్కడ లేదండి. అది బేసిక్ ఎలక్షన్ కోడ్ సరే, ఎక్కడ లేదండి. కాదు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత లేదా అది ఉంటుంది కానీ ప్రస్తుతం బీజేపీ నేతగా రారు. ఆయన బీజేపీ పార్టీ భారతదేశ ప్రధాని హోదాలో వస్తారు. ఆయనకు సెక్యూరిటీ మొత్తం వ్యక్తిగత కార్యక్రమం, పార్టీ కార్యక్రమానికి వస్తున్నారని సెక్యూరిటీ తగ్గించరు కదా. అవన్నీ ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అది పక్కన పెట్టండి. వెళ్ళాలని రూల్ ఎక్కడా లేదండి. కానీ శాంతి భద్రతలు అవన్నీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. పొరపాటున నిరసనలు తెలియజేయచ్చు, నిరసన చేసే హక్కు అందరికీ ఉంది. బ్లాక్ బ్యాడ్జీలు పెట్టుకోవచ్చు, నల్ల దుస్తులు ధరించవచ్చు, అవన్నీ వేరే విషయం. కానీ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా సరే అది రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. తప్పకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది. అది ఎటువంటిది. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. ఇందాక గంగాధర్ గారు అన్న మాట, వైట్ హౌస్ ముందు గేట్ ముందు కూడా ప్రొటెస్ట్ చేస్తారు ప్లకార్డులు పట్టుకుని. కానీ అక్కడి కల్చర్కి ఇక్కడికి చాలా తేడా ఉంది. అక్కడ ప్రొటెస్ట్ అనేది మీరు అన్నట్టుగా అందులో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, కొద్దిమంది కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు. కొంతమందిని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందులో కూడా జరుగుతుంటది అశోక్ గారు. అక్కడ కూడా పోలీసులు నెడతారు. అక్కడ కూడా ఆల్టర్కేషన్ జరుగుతూ ఉంటది పోలీసుకి వీళ్ళకి మధ్య. బట్ స్టిల్ వాళ్ళు రద్దు చేయరు వాటిని. అక్కడ బహుశా అవి పెడతారు, నెట్టుతారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ అందులో ఒక రౌడీ ఎలిమెంట్ ఏదైనా ఉందనుకోండి, ఒక రాయో చెప్పో ఇసిరారు అనుకోండి, అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అవి ఆపమని చెప్పడం లేదు, అవి ఆపమని చెప్పడం లేదు. నిరసన చేసేటువంటి బాధ్యత ఉంది. నిరసన చేసే విధానంలో కూడా బాధ్యత ఉంది మనకి. మనకి ప్రజలకు హక్కులే కాదు కదా, బాధ్యతలు కూడా ఉన్నాయి. మనకి హద్దులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ప్రజలకు కూడా బాధ్యతలు ఉన్నాయి. మన కాన్స్టిట్యూషన్లోనే ఒకప్పుడు హక్కులే ఉండేవి, బాధ్యతలు కూడా ఇంక్లూడ్ చేశారు అమెండ్ చేసి మన కాన్స్టిట్యూషన్లో. తర్వాత ఈ ప్రోటోకాల్స్ అనేటువంటివి అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. ఏ కెపాసిటీలో వచ్చినా సరే. పార్టీ కోసం వస్తున్నారని చెప్పి పక్కన సెక్యూరిటీ అన్నది తీసేస్తారా ఏమిటి? కాదు కదా. ఓకే, ఇప్పుడు పార్టీని చేయడానికి ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెడితే జడ్ కేటగిరీలో ఉన్న మనిషికి ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ ఇవన్నీ ఎక్కడికి ఏ రకంగా వెళ్ళినా సరే. ఇప్పుడు తెలంగాణ వెళ్ళారు పార్టీ దీనికోసం అని చెప్పి, బట్ సేమ్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. సో ఇవన్నీ పాటించవలసినట్టు ఉంటుంది. ఇంకా సమస్యలు వాటిని ప్రజెంట్ చేసేటువంటి పద్ధతులు ఉన్నాయి. తెలంగాణ వెళ్ళారు, కేసీఆర్ వచ్చి రిసీవ్ చేసుకోవాలి. మామూలుగా కూడా పార్టీ కార్యక్రమాలకైతే అవసరం లేదు, ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే, అఫీషియల్ యాక్టివిటీకి మాత్రమే రిసీవ్ చేసుకోవాలి. పార్టీ కార్యక్రమాలకు అది ఆటోమేటిక్ సెక్యూరిటీ అనేది శాంతి భద్రత రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తే 100%. తర్వాత సమస్యల్ని నాది అయిపోయినాయి చెప్తాను. తర్వాత మీరు సమస్యలు వాటిని ప్రజెంట్ చేసేటువంటి పద్ధతి కూడా ఉంటుంది. ఓకే, మెమరాండములు ఇవ్వచ్చు, లేకపోతే ఒక 5 కోట్ల సంతకాలు సేకరణ చేయొచ్చు. రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి సమస్యల్ని ప్రజెంట్ చేసేటువంటి పద్ధతులు. తర్వాత ఫెడరల్ వ్యవస్థ మనది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇందులో రాష్ట్రం ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ఒకటి. ప్రధానమంత్రికి ఏ రాష్ట్రానికైనా వెళ్ళేటువంటి బాధ్యతది, హక్కు కూడా కాదు, బాధ్యత. వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత ఆయన సరే పార్టీ గురించి మాట్లాడతారా లేకపోతే ఇంకేదో మాట్లాడతారా, అది వేరే విషయం. ఇక కొన్ని ప్రకటనలు చేయొచ్చేమో. కొంతమంది అది కూడా ప్రచారం జరిగింది. అంతేకాకుండా స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాం అన్నారనుకోండి, ఇక్కడ రాజకీయ సమీకరణలు మారిపోతాయి. అవును, సమీకరణలే మారిపోతాయి. ఏ పార్టీ అయినా సరే ప్రత్యేక హోదా ఇస్తామంటే వారితో మేము ఉంటామన్నారు కొన్ని పార్టీలు కదా. అంచేత ఇక్కడ రాజకీయ సమీకరణలు మారేటువంటి అవకాశం కూడా ఉన్నది. హోదా ఇస్తామంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒపీనియన్ కూడా మార్చుకోవాల్సి ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళీ మేము కలిసి జతకడతాం అనొచ్చు. ఇంకొక దాస్ గారు, ఇంకొక ఆలోచన కూడా ఉంది. బేసిక్గా మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఏదైతే రైతుల కోసం రాయితీ ఇచ్చే అంశం మీద భవంతర్ అనే ఒక పథకం ఉందంట.
ఆ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఆ అనౌన్స్మెంట్ కూడా ఏపీలో జరిగే సభ వేదికగా చేస్తారు అని ప్రచారం కొంత జరిగింది. అవును అది జరుగుంటే దేశవ్యాప్తంగా మోడీ మీద ఉన్న వ్యతిరేకత కొంత తగ్గి ఉండేదేమో. ఏపీలో ఉన్న రైతులందరిలో మోడీ దేవుడు అయ్యేవాడు. వాడికి చేస్తారని ఊహాగానాలు జరిగినాయి. చేయలేకే రావట్లేదేమో. అయిపోయింది. ఏంటంటే ఒక నిమిషం, ఇక్కడ ఏమిటంటే నిన్న ఒక ప్రత్యేక రేడియో ఇంటర్వ్యూలో అరుణ్ జైట్లీ గారు ఒక చిన్న సూచన ఒకటి కనిపించింది. ఎవరో ప్రశ్నించారు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాయితీలు అనేటువంటిది ఏమన్నా రైతులకు ఇచ్చే ఆలోచన ఉందా అంటే, ఏమో పరిస్థితుల ప్రకారం ఆలోచించవచ్చు అని అన్నారు. అటువంటి ప్రకటనలు నేను జరగచ్చు. ఇక హామీలు వాటిని అమలుపరచడాల గురించి మనం చాలా పెద్ద చరిత్ర ఉంది భారతదేశానికి. ఫస్ట్ 5 ప్లాన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కొన్ని వాటి కూడా కంప్లీట్ అవ్వలేదు. అవును, ఇది 1951-56 మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కొన్ని ఇవాళకి కూడా అమలు కాలేదు. అత్యంత దేశకాల పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఒకప్పుడు మనమే దీనికన్నా ఇది బాగుంది అని చెప్పి ఆమోదించాం, అభినందించాం. అంచేత ఇప్పుడు పరిస్థితుల ప్రకారం మనకి కావాల్సినటువంటిది ప్రత్యేక హోదా. బహుశా అదే ప్రకటన ఇవ్వచ్చేమో. ఎందుకు మనం ఆహ్వానిద్దాం, రానివ్వండి, మాట్లాడినివ్వండి, చెప్పనివ్వండి. ఆంధ్రప్రదేశ్ వెళ్ళొద్దు, మోడీ గారి సభలకు వెళ్ళొద్దు, మోడీ గారి సభకి వెళ్ళొద్దు, మోడీ గారి సభని బహిష్కరించండి అని చెప్పి రాష్ట్ర ప్రజలు బ్రహ్మన్ చౌదరి గారు మీకు రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది. బ్రహ్మన్ చౌదరి గారు మీకు రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది. దయచేసి మీ నాయకుడు లాగా మాట్లాడద్దు, మీ నాయకుడు లాగా రెండు నాలుగు మాట్లాడద్దు. ఎందుకంటే ఈ రోజున కాదండి, ఈ రోజున దయచేసి వయసు రాజకీయ నాయకుడు ఏదైతే మాట్లాడతాం మీ నాయకుడు లాగా రెండు నాయకులు మీరు మాట్లాడద్దు. మోడీ పర్యటనను ఎందుకు వాయిదా వేసుకున్నారు అన్న అంశం మీద అనేక రకాలైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకవేళ మోడీ ఏపీకి వచ్చి ఉంటే ఏపీకి ప్రయోజనం చేకూరేలా కొన్ని హామీలు ఇచ్చేవారా, లేకపోతే ఈ ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తామో చెప్పుండేవారా, ఏం జరిగి ఉండేది? దాస్ గారు కొంత ఆసక్తికరమైన అంశాన్ని చర్చకు లేవనెత్తారు. దానికి సంబంధించి గంగాధర్ గారు, దాస్ గారు అన్న దాంట్లో కొంత క్లారిటీ కూడా ఉంది కదా, వచ్చి ఉంటే ఏమో కొన్ని ప్రత్యేక హోదా లాంటిది అనౌన్స్ చేసి ఉండేవారు. ఏమంటున్నానంటే అది చెప్పలేకనే రావట్లేదేమోని అంట. ఆయన వచ్చుంటే అనౌన్స్ చేసేవారేమోనని. ఇప్పటికే ఇచ్చిన హామీలు అన్నీ కూడా భంగం చేశారు. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అంశం గురించి మిగతా ఇతర హామీల్లాగా ఎప్పుడో మొదటి పంచవర్ష ప్రణాళికలో ఇచ్చిన ఇంకా నెరవేరలేదు అని అట్లా లైటర్ వేన్లో చాలా తేలిగ్గా మాట్లాడుకునే విషయం కాదండి ఇది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ, డూ ఆర్ డై ఇష్యూ అది. సో దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిందే. ఎవరైతే ఇస్తామని మోసం చేశారో వాళ్ళ పట్ల సీరియస్గానే ఉంటారు ప్రజలు. ఇచ్చే వాళ్ళ పట్ల సానుభూతి, ఇస్తామంటున్న వాడి పట్ల సానుభూతి చూపిస్తారు. అయితే దాస్ గారు ఒకటి అన్నారు, మెమరాండాలు ఇవ్వచ్చు, 5 కోట్ల సంతకాలు అవన్నీ జరిగినాయి. అవన్నీ అనేక సార్లు కోట్ల సంతకాల సేకరణ చేయడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు 29 సార్లు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి గారిని కలిసి, ఆ మంత్రివర్గ సహచరులను కలిసి మొరబెట్టుకోవడం జరిగింది. చాలా ప్రాధేయపడటం జరిగింది. ఇంకా అంతకంటే ఏం కావాలా? అంటే ఇవాళ మనకున్న ఆప్షను ఖచ్చితంగా నిరసన తెలియజేయటం తప్ప ఇప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్ లేకనే బయటకు వచ్చారు. తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే ఇస్తామన్నారు, మోసం చేశారు, మరీ నిలువునా మోసం చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. అభివృద్ధి కార్యక్రమాలకి కావాలని మాత్రమే కాదు, సంక్షేమ కార్యక్రమాలకి అట్లాగే రోజువారీ ఖర్చులు గడుపుకోవడానికి కూడా అప్పుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. అంత దీనమైనటువంటి ఆర్థిక స్థితిలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఎన్నిసార్లు పోయి ప్రాధేయపడ్డ వాళ్ళు ఏమీ చేయనప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ కరువు మండలాల గురించి ఇవాళ వార్త చూసిన పేపర్లో
కరువు విపరీతంగా ఉంది రాయలసీమలో. ఓ పక్కనేమో మనకి తుఫాన్లు వరదలు తుఫాన్లతో పోతున్నాము, ఇంకో పక్కనేమో కరువు. చాలా దారుణమైన విషయం. తుఫాన్లతోటే ఇక్కడ వేల కోట్లు నష్టపోతున్నాం, అటు కరువు విపరీతంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర రాయలసీమకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అన్నాం. ఆ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలో ఒక్కొక్క పర్ హెడ్ 4,500 రూపాయలు సంవత్సరానికి. అది ఆ ప్యాకేజీ. అట్లా క్యాలిక్యులేట్ చేసే ఇవ్వాల ఏదో ఫ్లాట్గా జిల్లాకు ఒక 50 కోట్ల చొప్పున అని చెప్పి 7 జిల్లాలకి 7,500 కోట్లు ఇచ్చి, అది కూడా ఒక సంవత్సరం ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకొని పిఎంఓ నుంచి కాల్పు వెనక్కి తీసుకొని ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే బాధపడుతున్న ప్రజల పట్ల, కరువుతో అల్లాడుతున్నటువంటి ప్రజల పట్ల, ఏ దారి లేక దిక్కుతోచని స్థితిలో చూస్తూ ఉన్నటువంటి ప్రజల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం అనేది క్షమించరానటువంటి. అందుకని ప్రజలకి ఇక్కడ నిరసన తెలియజేయడం తప్ప మరొక మార్గమే లేదు. అట్లాగే ప్రభుత్వానికి కూడా ప్రజల నాడి ప్రకారం వెళ్లాల్సిందే. నేను అనుకోవటం వల్ల ఇవాళ దారికి వచ్చారు తెలుగుదేశం వాళ్ళు. ఇవాళ డైరెక్షన్ మార్చుకొని ఇవాళ ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల నాడి ప్రకారం, ప్రజల పల్స్ ఎట్లా ఉందో దాన్ని గమనించి మాట్లాడటం మొదలెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ప్రధానమంత్రి గారిని ఆయన ఏదో ప్రైవేట్ కార్యక్రమానికి, ఆయన పార్టీ కార్యక్రమానికి వస్తే వెళ్ళి సాధారణంగా ఆహ్వానించి రెడ్ కార్పెట్ పరవటం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రథమ బాధ్యత రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి చూడటం ప్రధానమైనటువంటిది. రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమానికి కంటకంగా తయారైనటువంటి, దాన్ని పట్టించుకున్నటువంటి అధినేతని, దేశ అధినేతని ఖచ్చితంగా వ్యతిరేకించాలి, నిరసన తెలియజేయాలి. అది ముఖ్యమంత్రి కూడా మాట్లాడటం అన్ని అనుకున్నట్టు జరిగితే నిరసన ప్రదర్శన హుందాగా సమస్యను తెలియజేసేలా చేస్తే పర్వాలేదు. కానీ ఒక చిన్న అపశృతి దొరికినా దానికి సమాధానం చెప్పుకోవాల్సిన ముఖ్యమంత్రి. ఎక్కడైనా ఉంటుంది అశోక్ గారు. మనం రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుందని వెళ్ళకుండా ఉంటామా? వెళ్ళకుండా ఉన్నాం కదా. అది వేరు ఇది వేరు. దేశాధినేత కాదండి, ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక చిన్న ఘటన జరిగితే ఆ రిఫ్లెక్షన్ ఖచ్చితంగా ఏపీ గవర్నమెంట్ శానిటైజ్ చేసి అందరినీ స్క్రీన్ చేసి ఎవరు రౌడీలు కాదు. అసలు ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి. సందర్భాన్ని బట్టి మంచి బయటకు వస్తుంటది, చెడు బయటకు వస్తుంది. ఇది ఎట్లా ఉందంటే ఇన్ఫెక్షన్ వస్తుంది ఇడ్లీని గడుక్కొని తిన్నట్టు ఉంటది. ఓకే, కృష్ణారెడ్డి గారు ఒకటి గంగాధర్ గారు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది, బేసిక్ పాయింట్. ఆయన అన్నది ఏంటంటే అవన్నీ చెప్పుకోవాల్సి వస్తుందనే రాలేదేమో. ఇప్పుడు నేనేమంటానంటే వచ్చుంటే మంచి జరిగి ఉండేదేమో, ప్రత్యేక హోదా అనౌన్స్ చేసేవారేమో, రైతు రుణమాఫీ గురించి ప్రకటించేవారేమో, లేకపోతే బ్యాంకుల్లో 15 లక్షలు వేస్తా అన్నారు కదా జన్ధన్ ఖాతాల్లో, అది చెప్పుండేవారేమో అని నేను అనుకుంటా. కానీ గంగాధర్ గారు అంటారు అవన్నీ చెప్పుకోవాలి. మీరు ఇప్పుడు ఇవన్నీ కూడా యాజ్ ఏ కామన్ మ్యాన్ గా మాట్లాడారా? కామన్ మ్యాన్ కోరికలు ఎలా ఉన్నాయి? అవును, ఈ రోజున కామన్ మ్యాన్ కోరికలు ఎలా ఉన్నాయండి? మీరు అడిగారు, మీరు అన్నారు కదా ఇప్పుడు ప్రధాని గారు వచ్చి ఏం చెప్తారని. ఇలాంటి ఆలోచన కామన్ మ్యాన్ లో ఉంది. ఇలాంటి ఆలోచన కామన్ మ్యాన్ లో ఉంది. కానీ పార్టీల యొక్క ఆలోచన ఎలా ఉంది? పార్టీల యొక్క ఆలోచన కాదండి. ఇప్పుడు మీరే చెప్పారు అశోక్ గారు, మీరే చెప్పారు ప్రధానమంత్రి వచ్చి ఏమి చెప్తారు, మేము వినాలి, మేము వెళ్ళాలి, ప్రధానమంత్రి గారు సభను సక్సెస్ చేయాలి, వారి నోటి నుంచి మా గురించి మంచి మాటలు రావాలి అని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఏమండి బలవంతంగా జనాలు ఆపాలని చెప్పేసి మీరు బలవంతంగా ఎవరో తెలుసు, బలవంతంగా అధికారులు అడ్డం పెట్టుకుని జనాల్ని మీ యొక్క దొంగ దీక్షలకి, దొంగ జపాలకి దయచేసి చెప్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు సభని అడ్డుకోండి అని చెప్పేసి పిలుపునిచ్చారో వారికి ఈ రోజున చూడండి, చంద్రబాబు నాయుడు గారు తిప్పి చూసుకోండి. నిరసన ఎలాంటి నిరసన మీలాగా అధికారులు అడ్డం పెట్టుకొని గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు అడ్డం పెట్టుకొని పార్టీ నాయకులు అడ్డం పెట్టుకొని మీ యొక్క దొంగ దీక్షలకి ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ చేస్తుంది ధర్మ పోరాటం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కర్మ పోరాటం ఈ రోజున. ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో నిజంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ధర్మాగ్రహం లేదంటారా?
ప్రజల్లో ధర్మాగ్రహం లేదంటారా? ప్రజల్లో ధర్మాగ్రహం ఉందా లేదా? ఎవరో చెప్తే రోడ్ల మీదకి వచ్చారా? ఈ రోజు చూడండి రోడ్ల మీదకి వచ్చారు, విద్యార్థులు వచ్చారు. అశోక్ గారు ఒకటి చెప్తున్నానండి, ఎన్నికల ముందు ఇదే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మొదటి స్థానంలో కష్టానికి నరేంద్ర మోడీ గారు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్నాడు. కాంగ్రెస్ 2 కోట్ల ఉద్యోగాలు, 2 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ గారు కేవలం నరేంద్ర మోడీ గారి మీద బురద చల్లాలి. నరేంద్ర మోడీ గారికి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణని, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆదరణని చూసి ఈ రోజున వీళ్ళకి కుళ్ళు పుట్టుకుంది. 2019లో గెలవబోయేది ఎవరో కూడా సర్వేలు చెప్తున్నాయి. 2019లో గెలవబోయేది ఎవరో కూడా సర్వేలు చెప్తున్నాయి. నరేంద్ర మోడీ గారు జీఎస్టీ వల్ల ఏం జరిగింది, డిమానిటైజేషన్ వల్ల ఏం జరిగింది, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. సూచనలు ఇచ్చింది మీ నాయకుడు. 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది మీ నాయకుడు. అశోక్ గారు చెప్పండి, ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దీక్షలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి బయటపడుతుంది. 11 దీక్షలు చేశాం. నిన్న అనంతపూర్ లో జరిగింది. బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ప్రజలు మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు. చూస్తూ ఉంటే నరేంద్ర మోడీ ఎందుకు రాడు పోలవరం? రావాలని అడుగుతున్నారా మీరు? నరేంద్ర మోడీకి నిరసన తెలుపుతున్నారా? రెండే క్వశ్చన్ అండి. నరేంద్ర మోడీ రావాలని కోరుకుంటున్నారా? రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు రావాలి. నరేంద్ర మోడీ గారి రాష్ట్రానికి రావాలి. బ్రహ్మం గారు మీరు ఆయన మాట్లాడేప్పుడు మీరు మాట్లాడుతుంటే మీ ఇద్దరే మాట్లాడుకుని నాకే అర్థం కాదండి. మీరు ఎన్నికలు ముగిసిన తర్వాత కాదు పక్క రాష్ట్ర సీఎం నరేంద్ర మోడీని కలిసి సమస్యలన్నీ సాల్వ్ చేసుకుంటున్నారు అని అన్నారు. ఈ రాష్ట్ర సీఎం 29 సార్లు కలిశారండి. అలాగే పూల బొకేలు ఇచ్చారు. దేనికి కలిసారు అడగండి, అదే చెప్తారు కదా, అదే వస్తారు కదా, అదే చెప్తారు కదా. చెప్పండి బ్రహ్మ గారు. ముఖ్యమంత్రి 29 సార్లు ఢిల్లీ వెళ్ళారు. ప్రధానమంత్రి గారు కూడా దానిలో కొన్నిసార్లు కలిశారు. అది వాస్తవమే. దేనికి కలిసారో కూడా వచ్చి ప్రధానమంత్రి గారు వివరిస్తారు. ఆయన ఏమడిగాడు, నేనేమి ఇచ్చాను, ఆయన ఏమడిగాడు, వాళ్ళు ఏమి ఇచ్చారో కూడా గతంలో ముఖ్యమంత్రి గారు కూడా వివరించారు. ఎందుకంటే నేను అడిగాను, మనకి ఇది కాదు ఇది తీసుకుందాం అని చెప్పేసి నేను అడిగాను, ఇదే ఇచ్చారని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా 29 సార్లు ఢిల్లీ వెళ్ళారు. దానికన్నా ఎక్కువ సార్లు విదేశాలకు వెళ్ళారు. విదేశాలకు స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళారు. ఏది సింగపూర్ తలదండి రాజధానిలో. అదేవిధంగా అవును అవునండి, కంపెనీ ఎక్కడున్నాయండి? పేపర్ల మీద ఉన్నాయి కంపెనీలు, భూమి మీద లేవు. భూమి మీద లేవు, భూమి మీద కంపెనీలు లేవు. కంపెనీలు లేవు, పేపర్ మీద కంపెనీలు ఉన్నాయి. పేపర్ మీద కంపెనీలు ఉన్నాయి. హీరో కనపడుతుంది, కియా కనపడుతుంది, బ్రహ్మంగారు ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు అవతల మాట్లాడుతున్నప్పుడు మనం అయితే ఏమవుతుంది, కంపెనీలు తీసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉద్యోగాలు తీసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగినప్పుడు, తెలుగుదేశం పార్టీ తరఫున బహిరంగ సభ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర అప్రిషియేషన్ పొందటానికో, పార్టీ నేతల దగ్గర అప్రిషియేషన్ పొందటానికో మనం నాన్ స్టాప్ గా రన్నింగ్ కామెంటరీ చెప్తే బాగానే ఉంటుంది. అక్కడ ఉన్న మన కార్యకర్తలు కాబట్టి భజన చేస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చున్నది కాదు, ఒక్కొక్క నిమిషం ఇక్కడ కూర్చున్నది ఒక ప్రొఫెసర్ గారు కూర్చున్నారు, ఒక పార్టీకి సంబంధించి అధికార పార్టీ కూర్చున్నారు, ఇంకొక పార్టీకి సంబంధించి ముఖ్యమైన నేత వివరణ ఇస్తూ ఉన్నారు. వినండి, విన్న తర్వాత మీరు చెప్పిందంత అబద్ధం, మీరు చెప్పిందని నిజాలు కాదు అని మీరు చెప్పండి, చెప్తే బాగుంటుంది. అంతేగాని ఆయన చెప్పనీయకుండా అడ్డుకుంటాం. మన పార్టీ, నేను చెప్పేది అదే, మన పార్టీ ఇంటర్నల్ పార్టీ సమావేశం జరిగినప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు బీజేపీ వాళ్ళని తిడితేనో మాట్లాడితేనో మన వాళ్ళందరూ చప్పట్లు కొట్టి అప్రిషియేట్ చేస్తారు. కానీ డిబేట్లో వాళ్ళు అప్రిషియేట్ చేయరు.
జనాలు అందరూ గమనిస్తున్నారండి. నేను మాట్లాడేది, మీరు మాట్లాడేది, మీరు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఖండిస్తున్నది మొత్తం గమనిస్తూ ఉంటారు జనాలు. మనకన్నా జనాలు చూసే జనాలు చాలా తెలివైన వాళ్ళు. సో దాన్ని ఉద్దేశించి కాస్త ఏంటంటే ఆయన చెప్పే చెప్పని కాదు కానీ ఆయన అబద్ధాలే చెప్తున్నాడు. ఆయన అబద్ధాలే ఆయన అబద్ధాలే చెప్తున్నాడు. ఆయన కవర్ చేసుకోవడానికి అబద్ధాలే చెప్తున్నాడు, డ్రామాలే ఆడుతున్నాడు అనుకున్న జనాలు అందరూ గమనిస్తారు కదా, విదేశాలు తిరిగి గమనిస్తారు కదా. కంపెనీ ఒక నిమిషం అశోక్ గారు, ఇప్పుడు కృష్ణారెడ్డి గారు, బ్రహ్మం గారు మాట్లాడుకున్న విషయం మీద, సంవాదం మీద ఒకటి దానికి సంబంధించి వాళ్ళ సంవాదంలో 2 విషయాలు వచ్చినాయి. ఒకటి ఈ కేసీఆర్ వెళ్ళటం గురించి. కేసీఆర్ ఎందుకు వెళ్ళాడు? ఆయన ఫెడరల్ ఫ్రంట్ అంటూ కట్టి తుపాకీ భుజాన్ని వేసుకొని పిట్టల ధర వ్యవహారం చేయడానికి పోయినాడు. దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఎందుకంటే కేసీఆర్ అనే అతను బి టీమ్. కేసీఆర్ విజయాన్ని ఆహ్వానించి సంబరాలు చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో బి టీమే, బీజేపీకి బి టీమే. కేసీఆర్ ఇక్కడ సంబరాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళాడు. అబ్బాయి అదేం పెద్దగా అయ్యేటట్లేదని చెప్పాడో లేకపోతే అవుతుందని చెప్పాడో తెలియదు. అయ్యేటట్లేదనే చెప్పుంటాడు బహుశా, లేకపోతే చాలా ఉత్సాహంతో ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉండేవాడు నరేంద్ర మోదీ గారు. ఒక విషయం. 2, దేశ విదేశాల్లో మోడీ గారి ప్రభ వెలిగిపోతుంది అన్నారు. ఎంత వెలిగిపోతుందో రాష్ట్రాల్లో చూసాం. సర్వేలు అంటున్నారు. అదే సర్వేలు, అదే రిపబ్లిక్ టీవీ సర్వే రాజస్థాన్లో బీజేపీ అని ఇచ్చింది, మధ్యప్రదేశ్లో అయితే అసలు డోకా లేదని చెప్పింది, ఛత్తీస్గఢ్లో కొంచెం అటు ఇటుగా మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పింది అదే రిపబ్లిక్ టీవీ. సో సర్వేల గురించి మాట్లాడకండి. దేశ విదేశాల్లో విదేశాల విషయానికి వస్తే ఇవాళ విదేశాల్లో ఉన్న అనేక పత్రికలు, ఎకనమిస్ట్ లాంటి చాలా న్యూట్రల్ పత్రిక, ఎకనమిస్ట్ లాంటి పత్రిక కూడా మోడీ గారి విధానాలను తప్పుపట్టింది, డిమానిటైజేషన్ తప్పుపట్టింది. తప్పుపడుతూ చాలా పెద్ద ఎకనమిస్టులు అందరూ కూడా తప్పుపట్టారు. చాలా ఫేమస్ ఎకనమిస్టులు, చాలా ప్రతిభావంతులైనటువంటి నోబెల్ ప్రైజ్ తీసుకున్న ఎకనమిస్టులు. ప్రభ వెలిగిపోతుందంటే చెప్తున్నాను, ప్రభావం వెలిగిపోవట్లేదు. అట్లాగే టైం పత్రిక, నేను ముగిస్తున్నా. టైం పత్రిక నరేంద్ర మోడీ కార్పొరేట్లకి దోచి పెడుతున్నట్టుగా వార్త వేయటమే కాకుండా కార్పొరేట్లకి కాంగ్రెస్ వాళ్ళకన్నా ఎక్కువ బీజేపీ ఎప్పుడు దోచి మీరు తర్వాత కవర్ పేజ్ స్టోరీ వేసి